అని చెప్పుకోవచ్చు. విశ్వాసంలో దేవుని సన్నిధానానికి వస్తానండి, దేవుని పట్ల నేను ఎంతో విశ్వాసం ఉంటాను, అందరికంటే ముందు ఉంటాను దేవుని సన్నిధానంలో. సేవకులని ప్రోత్సహించేటువంటి స్థితిని కలిగినటువంటి స్థితిలో ఫస్ట్ నేనే ఉంటాను. అయినా నా కుటుంబంలో ఎందుకో ఈ శోభ, అయినా నా కుటుంబంలో ఎందుకో ఈ చింతలు, ఈ బాధలు నన్ను విడిచిపోవడం లేదండి. దేవుడు నా వైపు చూడడం లేదు, నన్ను మర్చిపోయాడేమో అని చింతించేటువంటి వారు కదండి. నిస్సహాయమైనటువంటి స్థితిలో తమను తాము తమ విశ్వాసాన్ని కోల్పోయేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుని వెంబడిస్తున్నటువంటి శిష్యులు కూడా ఆమెను నిర్లక్ష్యపరిచినప్పటికీ కూడా నిరీక్షణతో, ఓపికతో, విశ్వాసంతో, నమ్మకంతో మరి ఆమె ప్రభువును వెంబడించి అక్కడ కుక్కను పోల్చినటువంటి స్థితిలో ఆమెను పోల్చినప్పటికీ కూడా బల్ల కింద పడినటువంటి రొట్టె ముక్క తినడం కూడా కుక్క పిల్లలకు యుక్తమే కదా అని ఆమె తను తాను తగ్గించుకున్నటువంటి విధాన స్థితిని మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఇక్కడ కార్యక్రమం చేస్తున్న ఈ కార్యక్రమంలోనే ఎవరినైనా కొంచెం వెనకాల పెట్టాము అని అంటే కనుక పైకి తేలకపోయినా మనసు ఏమనుకుంటారు, నేను అంత తీసిపోయానండి, నన్ను అంత చివర పెట్టారు, నేను ముఖ్యమైనటువంటి కార్యం చేయడానికి నేను యోగ్యరాను కాదా అని మనసులోనైనా చింతపడేటువంటి పరిస్థితి విశ్వాసంలో లేకపోలేదు. కానీ ఏ విషయంలోనైనా కూడా ప్రభువుని అంగీకరించినటువంటి విశ్వాసానికి తగ్గింపు అనేది చాలా అవసరము. తగ్గింపు అనేది చాలా అవసరము. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుడైనటువంటి దైవ కుమారుడే, తండ్రి అయినటువంటి దేవుడే దేవుని కుమారుడుగా, మరి మనుష్య కుమారుడుగా, దేవుని చేత పంపబడినటువంటి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఎటువంటి ఆధిక్యతను మరి ఆయన సంతరించుకోకుండా తను తాను తగ్గించుకొని ఆయన ఏ విధంగా అయితే జీవించాడో మనం కూడా అటు తగ్గింపును కనపరిచాడు మన యొక్క విశ్వాస జీవితంలో. ఇవి మనం ఆలోచన చేస్తే కనుక ఇదే స్థితిని బట్టి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథాన్ని మనం చదువుతున్నాం కదండి. అక్కడ మనం ఆలోచన చేస్తే ఎస్తేరు అనేటువంటి మాటకు నక్షత్రము అనేటువంటి అర్థాన్ని సూచిస్తుంది. ఆమె తను వెలిగించబడి తన జనాంగాన్ని వెలిగించుకున్నటువంటి స్త్రీగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరుని మనం చూస్తున్నాం. అక్కడ మనం ఆలోచన చేస్తే కనుక తన యూదా జనాంగానికి వచ్చినటువంటి విపదల వరకు ఆమె తన అధికారాన్ని కానీ మరి తన ఆలోచన ప్రకారంగా కానీ తన స్వాధీనంలోనికి ఆమె తీసుకోలేదు. ఏ ఆలోచన కూడా తన స్వాధీనంలోనికి ఆమె తీసుకోలేదు. దేవుని చిత్తానికి, దైవ చిత్తాన్ని అనుసరించినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. మనం ఏం చేస్తాం? మన స్వచిత్తాన్ని అనుసరిస్తాం కదండి. దైవ చిత్తాన్ని పక్కన పెట్టేస్తాం. ఏ విషయంలో కూడా మనం నీ చిత్తమే జరిగించు ప్రభువా అని మనం ప్రార్థిస్తామో అప్పుడు దేవుని కార్యాన్ని మనం చూడగలము. ఒక రాణి, ఆ రాణి ఎలాగే తన కాగలిగింది అంటే తను తాను తగ్గించుకొని తనలో దీనత్వాన్ని కనపరుచుకుంది అన్న. కొంతమంది మనం ఆలోచన చేస్తే మొహంలో దీనత్వం ఉంటుంది కానీ హృదయంలో అహంకారం ఉంటుంది. కొంతమంది మనుషులు మనం చూస్తే వారి యొక్క కవడికలను మనం చూస్తే కనుక వారి రూపాన్ని చూసినప్పుడు చాలా గర్విస్తారనుకుంటారు చాలా మంది కదండి. కానీ వారి అంతరంగంలో దీనత్వం కలిగి ఉంటారు. కానీ మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తారు. అంతరంగాన్ని చూసి పరిశీలించి ఆయన మరి వారిని పరీక్షించేటువంటి విధానాన్ని చూస్తారు. వారి అంతరంగాన్ని చూసి పరీక్షించినటువంటి దేవుడు వారి తగ్గింపును, వారి దీనత్వాన్ని చూసి వారి కుటుంబ జీవితాలను వారిని కూడా దినదినము కూడా హెచ్చించి ఆశీర్వదించేటువంటి పరిస్థితి నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. నేడు మనం ఆలోచన చేస్తే కనుక మనుషుల పై రూపాన్ని చూసి మార్పులు వేసేటువంటి వారిని మనం చెడవలసినటువంటి పని లేదండి. అంత